వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. మనం ఈరోజు చెప్పుకునే అంశం పీష్వాల యుగం. ఈ పీష్వాల యుగాన్ని 1713 నుంచి 1818 మధ్య కాలాన్ని పీష్వాల యుగం అని అంటాం. ఈ తొలి పీష్వాని నియమించినటువంటి వ్యక్తి ఎవరంటే ఛత్రపతి సాహు మహారాజు. ఎవరైనా సాహు మహారాజు. ఛత్రపతి సాహు ఎవరు అసలు అంటే ఈయన ఛత్రపతి శివాజీ యొక్క మనుమడు. శివాజీ కుమారుడైన శంభాజీ యొక్క కొడుకు సావు ఛత్రపతిగా మహారాష్ట్ర సింహాసనాన్ని అధిష్ఠించగానే పీష్వాని నియమించుకోవడం జరిగింది 1713లో. మొత్తం పీష్వాలు ఎంతమంది అంటే 7. అడిగింది ఒకసారి ప్రశ్న. 7 పీష్వాలు. బాలాజీ విశ్వనాథ్, మొదటి బాజీరావు, మొదటి మాధవరావు, నారాయణరావు, రెండవ మాధవరావు, రెండవ బాజీరావు. మరి వీరి గురించి ప్రత్యేకత ఒక్క మాటలో చెప్తాను. మొదటి పీష్వా ఎవరన్నప్పుడు బాజీరావుని చెప్పాలి. చివరి పీష్వా ఎవరంటే రెండవ బాజీరావు అని చెప్పాలి. పీష్వాల్లో గొప్పవాడు ఎవరంటే మొదటి బాజీరావుని చెప్పాలి. ఒక్కసారి వీరి పీరియడ్ చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఆర్డర్ అడుగుతున్నాడు. 1713 నుంచి 1720 వరకు ఇతని యొక్క పాలన. మొదటి బాజీరావు 1720 నుంచి 1740. ఈ బాజీరావు 1740 నుంచి 1761. మొదటి మాధవరావు 1761 నుంచి 1772 వరకు. నారాయణరావు 1772 నుంచి 1773 వరకు. రెండవ మాధవరావు 1773 నుంచి 1796 వరకు. రెండవ బాజీరావు 1796 నుంచి 1818. ఇక్కడ క్వశ్చన్ పడ్డది. అతి తక్కువ కాలం పీష్వాగా పనిచేసిన వ్యక్తి నారాయణరావు. అంతరంగికంగా హత్యకు గురి కాబడిన పీష్వా నారాయణరావు. మొదటి పీష్వా బాలాజీ విశ్వనాథు, చివరివాడు రెండవ బాజీరావు, గొప్పవాడు మొదటి బాజీరావు. ఇది పీష్వాల యుగం. ఇది ఎక్కువ ప్రశ్న ఎట్లా అడుగుతున్నాడంటే డిజార్డర్ ఆర్డర్ అంటే వరుస క్రమాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుండాలంటే నీకు ఈ సంవత్సరాలు ఖచ్చితంగా గుర్తుండాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎవరి పీరియడ్ అనే అంశాన్ని 100% గుర్తుండాల్సిందే. ఇలా గుర్తున్నప్పుడు తక్కువ కాలం ఎవరు, ఎక్కువ కాలం ఎవరు, మొదటి వారెవరు, చివరి వారెవరు, గొప్పవారెవరు, ఇలా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. పీష్వాని వంశపారపరంగా మార్చిన వ్యక్తి ఎవరు అని అడిగితే బాలాజీ విశ్వనాథ్ పేరు చెప్పాలి. రాజ్యాన్ని విస్తరించినటువంటి వ్యక్తి ఎవరంటే మొదటి బాజీరావు పేరు చెప్పాలి. ఓకే అండి, ఇది పీష్వాల గురించి ముఖ్యమైన సమాచారం.